హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని సమయంలో మంచివాడు, మన జీవితంలో కూడా మంచివాడై ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మరి యొక్క పునరుద్ధాన దినమును బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? విచారంగా ఉన్నారా? కోపంగా ఉన్నారా? హల్లెలూయా. సంతోషమే సగం బలం అని ఒక సామెత ఉన్నది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మన దుఃఖాలన్నీ తీసివేయబడాలి. హల్లెలూయా. కొద్ది నిమిషములు వాక్యము ధ్యానించుటకు గాను యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము నుండి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము నుండి. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చాలు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఓదారుస్తూ, ఎవరిని ఓదారుస్తున్నాడండి? శిష్యులను ఓదారుస్తున్నాడు. జీసస్ is comforting his disciples. The comforting of the disciples of Jesus Christ. Jesus comforts his disciples. ఎప్పుడు ఓదార్పు వస్తుంది? శిష్యులకు ఎప్పుడు ఓదార్పు కావాలి? ఏమున్నప్పుడు ఓదార్పు కావాలి? దుఃఖము, వేదన, బాధ కదా. ఇందాక ఒక క్వశ్చన్ వేసినప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు అని మీరు చెప్పారు. అయితే ఈ మెసేజ్ నా ఒక్కడికేనేమో అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. దుఃఖంగా లేరు మీరు కదా, బాధలలో లేరు, శ్రమలలో లేరు, అంతా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సేవకుడు ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ రివర్స్ గేర్ అనమాట. విశ్వాసులందరూ బాగున్నారు, సేవకుడు దుఃఖంలో ఉన్నాడా? హౌ డు యూ ఫీల్? ఓకే. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇప్పుడు ఒక వెహికల్ డ్రైవ్ చేయాలి అంటే, సిటీ రోడ్లలో వెళ్ళాలి అంటే వెహికల్ ఎట్లా వెళ్తుందండి? స్మూత్గా వెళ్తుంది. హైవేలో వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తుంది? స్మూత్గా వెళ్తుంది. అదే విలేజ్ రోడ్లలో వెళ్ళాలి అంటే, ఒక పల్లెటూరుకు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తుంది? వెహికల్ ఏం చేస్తుంది చెప్పండి? కుదుపులు కదా, ఎత్తేస్తూ ఉంటుంది. ఎందుకు? మరి ఆ పల్లెటూరు వెళ్ళాల్సిన అవసరం ఉందా? మా ఊరు పాస్టర్ గారు, మీరు ఏమన్నా చెప్పండి కానీ మా ఊర్లే వదిలిపెట్టకుండా నేను ఉండలేను. ఆ ఊరు వెళ్ళాలంటే కుదుపులలో వెళ్ళాల్సిందే, తప్పదు. హల్లెలూయా.
ఎన్ని కుదుపులైనా పర్వాలేదు, ఎట్లాంటి రోడ్లైనా పర్వాలేదు, ఇంటికి మాత్రం వెళ్ళి తీరాల్సిందే. అదే మరి క్రైస్తవ జీవితంలో దేవుని ఇంటికి వచ్చేటప్పుడు ఏం కావాల్సి వస్తుంది? కుదుపులు కదా. కొన్నిసార్లు ఏమవుతుంది, బండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? అన్నిటినీ కూడా ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. హల్లెలూయా. బండి స్కిడ్ అయ్యి కింద పడిపోయాను అనుకోండి, ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఒకసారి నేను ప్రేయర్ మీటింగ్కి వెళ్తూ ఉన్నాను. మెసేజ్ నాదే. మెసేజ్ ఎవరిదండి? నేనే మెసేజ్ చెప్పాలి. అక్కడ చర్చ్లో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. రోడ్డు మీద అంతా కూడా పశువులు ఆక్యుపై చేసేస్తున్నాయండి. ఎడ్లు ఆక్యుపై చేసేస్తున్నాయి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. హారన్ కొట్టినా అవి జరగట్లేదు. హారన్ కొట్టినా కానీ జరగట్లేదు. ఇప్పుడు కారు ఉన్నట్టుగా, అప్పుడు కారు కాదు, బండి. హారన్ కొట్టినా జరగట్లేదు. సరే ఇక ముందుకు వెళ్దాం కదా అనేసి ఎట్లనో ఒకలాగా అక్కడ పక్కన కొంచెం సందు ఉంది కదా, ఆ సందులో నుండి వెళ్దాము అనే వరకు ఒక 2 ఎడ్లు పొడుచుకుంటూ వచ్చేసి కరెక్ట్ నా బండి మీద ఒక ఎద్దు నా బండిని తోసేయటం జరిగింది. తోసేస్తే ఏమవుతుంది? ఎడ్లు తోసేస్తే ఎట్లుంటుందో తెలుసా? మామూలుగా ఉంటుంది. మనం ఏమనం వాటిని, కానీ అవి వచ్చి ఏం చేస్తావి? తోసేస్తూ ఉంటాయి. అప్పుడే వాటికి సంతోషం. హల్లెలూయా. కొంతమంది విశ్వాసుల జీవితాల్లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అడ్డుగా ఉండాలి, దారిలో వెళ్ళే వాళ్ళని ఏం చేయాలి? ఒక్క తోపు తోసేయాలి, పడగొట్టాలన్నమాట. ఎట్లా పడగొట్టాలి విశ్వాసులను? మరి విశ్వాసంలో ఎట్లా పడగొట్టాలి? ప్రార్థనలో ఎట్లా పడగొట్టాలి కదా? దేవునిలో వారు కొనసాగుతూ ఉంటే వారిని ఎట్లా పడగొట్టాలి? ఎవరు ప్లాన్ చేస్తారు అనేసి అంటే సాతాను మూకలు. హల్లెలూయా. ఏ మూకలు? సాతాను మూకలు వస్తే కూడా హల్లెలూయా చెప్పాలా? పాస్టర్ గారికి ఏది చెప్తే అది చెప్పటమే. సాతాను మూకలు అడ్డం వస్తున్నవి. జీవిత విధానములో ఎ మ్యాన్ హ్యాస్ టు పాస్ త్రూ డిస్టింక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ హిజ్ లైఫ్. ఒక మానవుని జీవితములో అనేకమైన వ్యధల గుండా, అనేకమైన పరిస్థితుల గుండా, అనేకమైన స్థితిగతుల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఎప్పుడు హైవేనే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లైఫ్ అనేది స్మూత్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మానవుని శరీరము దేనితో కూడిన శరీరము అంటే, పుట్టిన పిల్లలను ఎన్నిసార్లు హాస్పిటల్ తీసుకొని వెళ్తారండి? తల్లిదండ్రులు పిల్లలను ఎన్నిసార్లు హాస్పిటల్ తీసుకొని వెళ్తారు తెలుసా? వ్యాక్సినేషన్ వేయించడానికని, జ్వరం రాకుండా కదా, పోలియో రాకుండా, రకరకాలైన స్థితిగతులు వారి యొక్క టైం షెడ్యూల్ను బట్టి మెడికల్ సైన్సెస్ నిర్ణయించిన ఆ నిర్ణయిత కాలాలను బట్టి ఏం చేయాలి? ఈ ఏజ్లో ఈ డ్రాప్స్ వేయాలి అంటే కంపల్సరీ వేయించాల్సిందే. ఈ ఏజ్లో ఈ వ్యాక్సినేషన్ వేయాలంటే వేయించాల్సిందే. కాబట్టి అట్లా చేస్తేనే ఏమవుతుంది అంటే మానవుని జీవితంలో రానయ్యున్న రోజులలో వారు ఎటువంటి అనారోగ్య స్థితిగతులు ఈ యొక్క మానవుని పడగొట్టేవి రాకుండా కాపాడగలుగుతాయి. అన్నీ వేసినా కానీ మళ్ళా జ్వరం వచ్చేది, జ్వరం వస్తూనే ఉంటుంది. జలుబు చేసేది, జలుబు చేస్తూనే ఉంటుంది. అనారోగ్యం వస్తూనే ఉంటుంది. రకరకాలైన పరిస్థితులు.
సో మ్యాన్స్ లైఫ్ ఈజ్ నాట్ స్మూదర్ ఎవ్రీ టైమ్ యాజ్ వై థింక్ ఆన్. మనం అనుకున్నట్టుగా ఎప్పుడు దూదిలో పడుకున్న జీవితాలు ఉండవండి. గుర్తుపెట్టుకోండి, మానవుని జీవితం అంటే ఒడిదుడుకులు, కష్ట సుఖములు. సుఖములు ఉంటవి, ఏమి ఉంటవి, ఇంకా కష్టాలు కూడా ఉంటవి. కానీ మానవులు కోరుకునేది ఏంటి? సుఖములు మాత్రమే కదా. కూరగాయలలో మంచి కూరగాయలు ఉంటవి, చేదు కూరగాయలు ఉంటవి. అందరికి ఇష్టం ఏంటంటే మంచి కూరగాయలే తినాలి, చేదు కూరగాయలు తినకూడదు కదా. కాకరకాయ కొంతమందికి అసలు నోటికి రానివ్వరు. మీరు తినకపోతే రానున్న రోజులలో ఏం వేసుకోవాలంటే ఇక నోటి నిండా ట్యాబ్లెట్లు. నువ్వు కాకరకాయ తిననందుకు ఏం చేసుకోవాలి? రోగాలన్నీ ఒంటి నిండా ఎక్కించుకొని. దేవుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా మన డైట్, హ్యూమన్ బాడీ యొక్క డైట్ను బ్యాలెన్స్ చేయడానికి దేవుడు ఏమిచ్చాడు? అన్ని రకాలైన కూరగాయలు ఇచ్చాడు. లేదు నేను వంకాయ తినను, నేను పాలకూర తినను, నేను పప్పు తినను అనేసి ఉంటుంది, నీ కర్మ. గాడ్స్ క్రియేషన్ హెల్ప్స్ హ్యూమానిటీ టు క్యారీ ఆన్ the necessary vitamins, the necessary nutrients, the necessary help for the medication of the body. దేవుడిచ్చిన ఈ సృష్టిలో పెట్టిన సృష్టిలో ఉన్న ఈ కూరగాయలు, ఆకుకూరలు కదా. అదే రీతిగా కొంతమంది శాకాహారులు ఉంటారు, కొంతమంది ఏ హారులు ఉంటారు? మాంసాహారులు ఉంటారు. మాంసాహారము కూడా ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ బ్యాలెన్స్డ్ డైట్. బాడీకి, బోన్స్కు స్ట్రెంగ్త్ రావాలి అంటే ఏమవసరమై ఉంటుంది చెప్పండి? ఏమవసరమై ఉంటుంది? మాంసాహారం అవసరమై ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ద బోన్స్ టు బి స్ట్రెంగ్థెన్డ్ కదా. కాబట్టి మాంసాహారము తినాలి. కానీ కొంతమందికి ఎక్కువ ఏమి ఇష్టం ఉంటుంది? మాంసాహారమే ఇష్టం ఉంటుంది. ఏ ఆహారం ఇష్టం ఉండదు? ముక్క లేనిది ఏ వెళ్ళదు నోట్లకి, అన్నం వెళ్ళదు. అలవాటు పడిపోయి ఉన్నారు. కాదు, వీ హ్యావ్ టు పాస్ త్రూ ఎవ్రీథింగ్. అన్ని కూరగాయలు తిని చూడాలి. అర్థమవుతుంది? కొంతమందిని చూసి కొంతమంది తిడుతూ ఉంటారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు చూడు, వీళ్ళు బాగాలేరు అనేసి అంటూ ఉంటారు. దేవుడు వారిని ఆ స్థితిలో నిర్మించాడు. అర్థమవుతుందా? కాబట్టి ఒకరిని బాగున్నారు, ఒకరిని బాగలేరు అని మనము ఏం చేయకూడదు? జడ్జ్ చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎట్లా పుట్టించాలో దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుని సృష్టములో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వీటిని బట్టి మనము కలత చెందకూడదు. వై వీ హ్యావ్ టు పాస్ త్రూ ఆల్ సచ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఇటువంటి పరిస్థితుల గుండా ఎందుకు వెళ్ళవలసి వస్తుంది? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఒకతను ఎప్పుడు దేవునిపై సనుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే తన కుడి చేతి పైన అందరికీ ఎన్ని ఫింగర్స్ ఉంటవి? ఎన్ని వ్రేళ్ళు ఉంటవి? 5. కానీ అతనికి ఎన్ని వ్రేళ్ళు ఉన్నవి? ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది, 6 వ్రేళ్ళు వచ్చాయి. ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేదంట, ఏం దేవుడో ఏమో. అందరికేమో 5 ఏళ్ళు ఇచ్చావు దేవా, నాకేమో 6. ఏంటి నా పరిస్థితి ఎట్లా ఉన్నదనేసి దేవుని తిట్టుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు అసలు జీవితంలో సంతోషంగా లేడు. అందరేమో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే ఈ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ చూసేది? అయ్యో నా చెయ్యి సరిగా లేదే, నా చెయ్యి సరిగా లేదు. 6 వేలు. కానీ మానవుని కంటే అతీతుడైన దేవుడు,
మన దేవుడు ఎవరు? మానవుని ఊహ కంటే, మానవుని జ్ఞానము కంటే, మానవుని యొక్క సమస్తము కంటే అతీతుడైన దేవుడు. మానవుడు ఈరోజు పరిస్థితి చూస్తాడు, కానీ రేపటి పరిస్థితి ఏంటో చూడడు. ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఈ శోధన నాకు ఎందుకు వచ్చిందని మానవుడు గుర్తించలేని పరిస్థితిలో ఉంటాడు. దేవునిపై నెపములు వేసేవాడిగానే మానవుడు ఉంటాడు. కానీ ఆ వ్యక్తి తన జీవితాంతము కూడా అట్లనే చేస్తూ వచ్చాడంట. ఒకానొక రోజు ఏం జరిగిందంటే, ఇతడు ఒక ఊరు వెళ్ళాడు. కొండ ప్రాంతం అనమాట. ఆ కొండ ప్రాంతంలో మొత్తానికి వాళ్ళ బంధువుల దగ్గరికి ఎక్కడికో పోవాలని మొత్తానికి ఆ ఊరు ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆ ఊరు క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాడు. కొండెక్కి వెళ్ళాలి, ఇంకా ప్రయాణము చేయాలి. అయితే ఆ మధ్యలో ఉన్న ఊరు ప్రజలు చూశారు, ఈ వ్యక్తిని చూసి, మన ఊరికి ఒక కొత్త ఆయన వచ్చాడు అనేసి విలేజ్ లీడర్కి చెప్తే, ఇదే మంచి ఛాన్స్, ఇతను ఏం చేయాలంటే మన దేవతకు ఏం చేయాలి? బలి ఇవ్వాలి. పట్టుకురండి, కట్టేయండి, కాలు చేతులు కట్టేయండి, తీసుకురండి, అతన్ని బలి ఇవ్వాలి. మొత్తం ఊరు ప్రజలందరూ వచ్చారు. మంచి సెలబ్రేషన్ జరిగే టైం అన్నమాట. ఇక వాళ్ళ దేవతకు అతన్ని బలి ఇచ్చే సమయము. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే, ఆ చెయ్యి ముందు చెయ్యి ఇట్లా పెట్టాడు. అన్నీ అయిపోయిగా తల నరికే టైంలో ఆ యొక్క విలేజ్ అధిపతి అడిగాడంట, ఒక్కసారి నేను మంచిగా అబ్జర్వ్ చేయండి, ఏదన్నా లోపం ఉన్నదంటే అతని దగ్గర మన దేవత శాపం మనకు వస్తుంది, కాబట్టి మంచిగా అబ్జర్వ్ చేయండి అనేసి అంటే, చూస్తే చేతికి ఎన్ని బ్రేలు ఉన్నాయి? వీడు పనికి రానోడరు బాబు, తీసేయండి, వీడిని వదిలిపెట్టేయండి అనేసి కట్లన్నీ విప్పేసి, పొరబాబు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుపోని వదిలిపెట్టేశారు. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి ఆ చేతికున్న 6వ వ్రేలును చూస్తూ దేవునికి స్తుతి చెల్లిస్తూ, దేవా నువ్వు నాకు 6 వ్రేళ్ళు ఇవ్వకపోతే ఈరోజు నా తల ఎగిరిపోయేదే ప్రభు. జీవిత వ్యధలలో, జీవిత గాథలలో, జీవిత పరిస్థితులలో నీవు ఏమై ఉన్నావో అది దేవుని చిత్తము వలన అయ్యున్నావని నువ్వు గుర్తుపట్టాలి. హల్లెలూయా. డోంట్ కంప్లైన్ టు గాడ్ of what you are. God knows how to take you. దావీదుని ఎక్కడి గుండా తీసుకుని వెళ్ళాడు? ఏ లోయ గుండా తీసుకుని వెళ్ళాడు? 23వ కీర్తనలో 4వ వచనంలో ఏ లోయ చెప్పండి? గాఢాంధకారపు లోయలో గుండా వెళ్తూ ఉన్నాడు. చూస్తే ఏముంటుంది చెప్పాలి? గాఢాంధకారపు లోయ అంటే ఎట్లుంటుంది చెప్పండి? డే టైం కూడా చీకటిగా ఉంటుంది గాఢాంధకారపు లోయ అంటే. ప్రపంచమంతటికి వెలుగు వస్తుంది, కానీ నువ్వు అవతల వైపు వెళ్ళాలి అంటే ఈ లోయ గుండా నువ్వు పాస్ కావాల్సిందే. గాఢాంధకారపు లోయలో సంచరిస్తూ వెళ్తూ ఉన్నాడు. కానీ భక్తునికి ఎవరు గుర్తొచ్చారు? నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ఇవన్నీ మర్చిపోతారనమాట. వాళ్ళకు గుర్తుండేది ఏంటంటే ఓన్లీ గాఢాంధకారపు లోయ. ఏ లోయను చూస్తూ ఉంటారు? కొంతమంది ఎక్కడి దాకా వచ్చి ఆగిపోతారో తెలుసా అండి? విశ్వాస జీవితంలో గాఢాంధకారపు లోయ వరకు వచ్చేసి ఏం చేస్తారు? ఏం దేవుడో ఏమో, నన్ను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు? గాఢాంధకారపు లోయ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు అనేసి ప్రార్థన మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు, సంఘాన్ని మర్చిపోతారు, దేవుని స్తుతించటం మర్చిపోతారు, అన్నీ కూడా వదిలిపెట్టేస్తారు. దే ఫర్గెట్ గాడ్. ఏంటంటే ఎదురు ఏమున్నది? గాఢాంధకారపు లోయ. Many Christians stop their life journey, their faith journey in God, when they see troubles in their lives.
when they come near the valley of shadow of death, వారి జీవితాలలో శోధనలు, కష్టాలు, శ్రమలు, అంధకార లోయ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోతారంటే ప్రార్థన చేయడం మర్చిపోతారు, దేవుని సన్నిధిని మర్చిపోతారు, దేవుణ్ణి గుర్తు చేసుకోవటం ఏం చేస్తారు, మర్చిపోతారు. దే ఫర్గెట్ గాడ్. ఎవరిని మర్చిపోతారండి? మళ్ళా వెనుకకు చూస్తారన్నమాట. ఐగుప్తులో మాకేమున్నాయి? మటన్లు. ఐగుప్తులో మాకేమున్నాయి? బీరకాయలు, కీరకాయలు, దోసకాయలు. ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కడ పడేశారు? అరణ్యంలో. మామూలు కాదు ఇది. సినిమాకు వెళ్దామంటే సినిమా హాల్ ఉండవు. హల్లెలూయా. A Christian life is like that of a wilderness experience. ఈ జర్నీలో ఏముండవు అంటే సినిమా హాళ్ళు ఉండవు. హల్లెలూయా. నువ్వు సినిమా హాల్కు వెళ్తున్నావు అంటే ఇంకా నువ్వు ఈ యొక్క గాఢాంధకారములోనికి నువ్వు ఇంకా ఎంటర్ కావట్లేవు. ఈ లోయలోనికి నువ్వు ఎంటర్ కావట్లేవు. నీ జీవితంలో ఇంకా సినిమాలు చూస్తున్నావంటే, ఇంకా అబద్ధాలు ఆడుతున్నావంటే, ఇంకా త్రాగుతున్నావంటే నీ ఆశ అంతా కూడా లోకాశల వైపు చూస్తున్నావు. వెనుదిరిగిపోతున్నావు. లోకం వైపు చూస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ కాలము గడిపేస్తూ ఉన్నావు. కానీ ప్రియమైన దేవులారా, మానవుని జీవితములో దే హ్యావ్ టు పాస్ త్రూ మెనీ అకేషన్స్. రకరకాలైన సందర్భాల గుండా మనము వెళ్ళాలి. పాత నిబంధన సంఘము ఒక ఎత్తు, క్రొత్త నిబంధన సంఘము ఇంకా గొప్ప స్థితి. త్యాగము లేకుండా ఎవరు కూడా క్రైస్తవులు కాలేరు. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసేది త్యాగాన్ని చూస్తాడు. Many Christians fail to be the conquerors. Many Christians fail to be the people who reach the goal. గమ్యము చేరలేక మధ్యలోనే ఆగిపోయే క్రైస్తవులు అనేక మంది ఈ ప్రపంచములో ఉన్నారు. ఏం దేవుడు? అవునా? ఏం దేవుడు చెప్తాడు. ఏం దేవుడు చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. పనిష్మెంట్స్ తీసుకునేటప్పుడు అక్కడ పక్కన ఎవరెవరు అంటారో వారందరినీ నేను పక్క నుండి చూస్తూ ఉంటాను. దేవుడు ఇచ్చే పనిష్మెంట్స్. పీపుల్ సే ఈజీలీ ఏం దేవుడు అనేసి అనేవారు చాలా మంది ఉంటారు. బట్ వన్ డే గాడ్ విల్ షో యూ. A true Christian has to pass through the valley of shadow of death. గాఢాంధకారపు లోయ గుండా ప్రయాణము చేస్తే తప్ప నీ క్రైస్తవ జీవితంలో నీవు ముందుకు వెళ్ళజాలవు. హల్లెలూయా. కానీ ఆ గాఢాంధకారపు లోయ గుండా నీవు వెళ్ళేటప్పుడు నీవు నాకు తోడయ్యుందు. అది మర్చిపోయావా? నీ కష్టాలలో దేవుడు నిన్ను వదిలిపెడతాడు అనుకున్నావా? నీ శ్రమలలో దేవుడు నిన్ను వదిలిపెడతాడు అనుకున్నావా? నీ అవమానాలలో దేవుడు నిన్ను వదిలిపెడతాడు అనుకున్నావా? హి విల్ నెవర్ లీవ్ యూ. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయ అట్లా వస్తుంది. వెన్ యు ఆర్ పాసింగ్ త్రూ దట్ వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. ఏం రెడీగా ఉన్నది చెప్పాలి? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వస్తే అంత వాక్యం చదవండి. ఆ వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది. వాక్యము మిమ్మల్ని ఆదరిస్తుంది. వాక్యమే మిమ్మల్ని ఆ లోయ గుండా అవతల ఒడ్డునకు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. యేసు లేని జీవితము శూన్యమైన జీవితము, క్వశ్చన్ మార్కుతో కూడిన జీవితము. ఇఫ్ యు లీవ్ జీసస్, you cannot step even one step forward in your life. అవతల ఒడ్డునకు నీవు చేర్చబడాలి అనేసి అంటే
నీతో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. హల్లెలూయా. నీతో యేసయ్య ఉండాలి అంటే మన యేసయ్య ఎవరు చెప్పాలి? వాక్యమైన దేవుడు. Let God speak to you in your day-to-day life so that you can continue your voyage to other shore. ఆవల ఒడ్డునకు నీవు చేర్చబడాలి అంటే, నీ సమస్య గుండా నీవు అవతలికి వెళ్ళాలి అంటే, ఈ యొక్క లోయ నుండి నువ్వు దాటబడాలి అనేసి అంటే, చీకటి లోయ, అగాధ లోయ, మరణాంధకారముతో, గాఢాంధకారముతో కూడిన లోయ, ఈ లోయను నువ్వు దాటాలి అంటే నీకేం అవసరమైంది చెప్పాలి? వాక్యము. హల్లెలూయా. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన వాక్యము లేకుండా క్రైస్తవ జీవితంలో కదలమండి. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు నేను అలా ప్రార్థన చేసుకున్నాను. నువ్వు ప్రార్థన చేసుకున్నావు కానీ నువ్వు వాక్యం చదివావా? అంటే ప్రార్థన చేసుకున్నానని చెప్పేటోళ్ళు వీళ్ళందరూ అంత ఎక్కడి వరకు ఉంటారు అనేసి అంటే, హాస్పిటల్లో జస్ట్ ఇచ్చి ఏమిచ్చారు? ఆక్సిజన్ హెల్ప్, సెలైన్లు వాడికి ఎక్కిస్తూ ఉన్నాను పాస్టర్ గారు, బ్రతికే ఉన్నాను. ఇట్లాంటి ప్రార్థనలు కాదు. ఇఫ్ యు వాంట్ టు గో, ఇఫ్ యు వాంట్ టు క్రాస్ టు ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, గాఢాంధకారపు లోయ, మరణ లోయను నీవు దాటి వెళ్ళాలి అంటే నీకేమవసరమై ఉన్నది చెప్పాలి. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. గాఢాంధకారపు లోయ రాగానే ద హెల్పింగ్ స్టాఫ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యము మనము చదువుతూ ఉండగా దేవుడు మనల్ని ఎక్కడ ఏం చేస్తాడు? అవతలికి దాటించేస్తాడు. హల్లెలూయా. ఏం వాక్యం చదువుతాంలే. ఎవరన్నా అడిగామనుకోండి, బైబిల్ ఎన్నిసార్లు చదివాను అంటే చాలామంది కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మే గాడ్ బ్లెస్ యూ. ఒకసారి చదివిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 3 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. మా కుటుంబంలో కూడా, మా కుటుంబ ప్రార్థనలో మరి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేశాము. హల్లెలూయా. మరలా ఆదికాండంలోనికి వచ్చాము. ఇప్పుడు ఆదికాండం కొనసాగుతుంది. పోయిన వారంలోనే బైబిల్ మరి ఒకసారి మా ఫ్యామిలీ ప్రేయర్లో మేము కంప్లీట్ చేసుకున్నాం. హల్లెలూయా. ఎంత ఆనందం చెప్పండి. పర్సనల్ prayer life is different and family prayer life is also different. కుటుంబ ప్రార్థనలో మరి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసాము అంటే ఎంత ఆనందం చూడండి. God prepares many more blessings. దేవుడు ఆనందిస్తాడు. ఈ కుటుంబము నా వాక్యమునందు ఆనందించే కుటుంబం అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. ఏదో కళ్ళు మూసుకొని దేవా కనికరించండి, ఈ రోజంతా కాపాడండి దేవా, ఇక అంతే. వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయంటే ఎప్పుడు సెలైన్లు ఎక్కుతున్నట్టుగానే ఉంటాయి. ఏదో ఒక బాధ. ఏం పాస్టర్ గారు, ఎప్పుడు బాధలే, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు శ్రమలే. దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నీ మరణ లోయలో, నీ యొక్క బాధలో, నీ వేదనలో, చీకటి లోయలో నుండి నువ్వు వెళ్ళుచుండగా ఆయన వాక్యాన్ని చదవగలుగుచున్నావా? It is the word of God that helps you to cross over your life situations, the troubles that you are facing, the problems that you are facing. దేవుని వాక్యము నిన్ను ఆవల ఒడ్డునకు తీసుకొని వెళ్ళగలుగుతుంది. హల్లెలూయా. స్కూల్కు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఒక పెద్ద ఏం పెడతారండి చెప్పండి. మొన్ననే ఫస్ట్ క్లాస్ కోసము ఎంత పెద్ద మూట, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అంత పెద్ద మూట పెట్టారు. వెరీ గుడ్. ఆ మూట జస్ట్ మోసుకొని పోతే సరిపోతుందా? ఏం చేయాలి? ఆ మూటని ఇప్పి ఏం చేయాలి? పాతకాలంలో పనికి వెళ్ళేటోళ్ళు ఏం కట్టుకొని పోతారు? సద్ది మూట కట్టుకొని వెళ్తారు. మధ్యలో ఏం చేస్తారు?
దాన్ని ఇప్పి విశ్రాంతి తీసుకుంటూ కొంచెం ఆ మూట ఇప్పి ఏం చేస్తారు, తింటారు. అప్పుడేమో ఏం కలుగుతుంది, లేదు ఆ చద్ది మూట తీసుకుపోయి అట్లనే పెట్టి మళ్ళీ సాయంత్రం ఇంటికి తెస్తారా? పని చేయాలి అంటే, శక్తి కావాలి అంటే ఏం చేయాలి, ఆహారం తినాలి. పిల్లలు కూడా ఎగ్జామ్ పాస్ కావాలి అంటే ఏం చేయాలి, ఆ ఉన్న ఎన్ని పుస్తకాలు ఎంత వీపు పైన ఎంత బరువు పెడతారో వాటన్నిటిని కూడా, అన్ని పుస్తకాలను ఏం చేయాలి, నెమరు వేసుకుంటూ చదువుతూ రావాలి. బై హార్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి లెసన్స్. మళ్ళీ నీకు అర్థమైందా కాదా తెలవడానికి ఏం పెడతారు, స్లిప్ టెస్ట్లని, వీక్లీ టెస్ట్లని, మంత్లీ టెస్ట్లని కదా, క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, యాన్యువల్ ఎగ్జామ్స్ అని కదా. అన్నీ అయినాక ఏ గ్రేడ్ వచ్చింది వాళ్ళు ఫైనలైజ్ చేసి, నువ్వు బాగా చదువుకున్నావు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపో. ఏం చదవకుండా కూర్చున్నాడు అనుకోండి, పంపిస్తారా? ఒక స్కూల్లోనే ఇంత కష్టం, ఇంత క్లిష్టంగా ఉంటే మనం ఏ స్కూల్లో ఉన్నామో తెలుసా? చాలామంది అనుకుంటారు నేను స్కూల్కి వెళ్ళట్లేదు అనుకుంటారు. మనమందరం స్కూల్కి వెళ్ళే వాళ్ళమే. హల్లెలూయా. We belong to the school of wisdom. హల్లెలూయా. జ్ఞాన పాఠశాలకు మనం వస్తున్నాం. జ్ఞానోదయము కలిగించేది దేవుని పాఠశాలకు మనము వస్తూ ఉన్నాం. ఈ పాఠాలన్నీ మనము అర్థం చేసుకోకుండా ఏదోలే మాస్టర్ గారి చేత లాస్ట్లో 2 చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని మొత్తం మాస్టర్ గారు ఇవాళ దీవెనలన్నీ నా మీదికి, నా కుటుంబం మీదకి వచ్చేసేయాలి అంతే. ఇక పక్కనోడు ఎక్కడ పోయినా పర్లేదు, మొత్తం నా మీదకే వదిలేసేయండి పాస్టర్ గారు. అది కాదు. ఆ దీవెనలు నీ మీదికి రావాలి అనేసి అంటే వాక్యము నీలో ఏం కావాలి, ప్రింట్ కావాలి. హల్లెలూయా. ఈరోజు లెసన్ నీ జీవితంలో అన్వయించుకుంటున్నట్లయితే, నీ హృదయములో అది నాటబడినట్లయితే మార్కులు వేసేది ఎవరు, దేవుడు. హల్లెలూయా. నీవి ఇక్కడ నుండి కదలక ముందు దేవుడు నీకు మార్కులేసి పంపిస్తాడు. నీలో ఎంత మార్పు కలిగింది, వాక్యమును నీవు ఎంతగా నీలో అన్వయించుకుంటున్నావు. ప్రార్థన అయ్యేటప్పుడు ఇందాక దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు. పాతకాలపు పద్ధతిలో అన్నము ఉడికించటం, పాతకాలపు పద్ధతిలో అన్నం ఉడికించటం, కొత్త కాలపు పద్ధతి కానండి, పాతకాలపు పద్ధతి. కొత్త కాలపు పద్ధతి ఏంటంటే కట్టి పడేస్తారు అన్నాన్ని. ఏం చేస్తారు, కట్టి పడేస్తారు. ఎందులో, రైస్ కుక్కర్లో వేసి ఒక్క మెతుకు కూడా బయటికి రావడానికి వీల్లేదు. మరి ఏ కాలపు పద్ధతి ఉపయోగించాలో నాకు అర్థం కావట్లేదు. పాతకాల పద్ధతిలో ఏంటంటే కుత్ 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 అంటూ ఉంటే ఈ మెతుకులు కొన్ని ఎగిరి అవతల పడుతూ ఉంటాయి. విశ్వాసుల జీవితాలలో కూడా లేదు, నేను కొద్ది రోజులే ఉంటాను ఇందులో, ఈ విశ్వాసంలో కొద్ది రోజులే ఉంటాను, కానీ ఏం రావాలంట, ఉడికని అన్నం ఏమవుతుంది, ఆ మెతుకులు ఏమైపోతున్నవి, బియ్యం గింజలు బయట పడిపోతున్నాయి, కానీ మంచిగా ఉడికింది ఆ పాత్రలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి కొత్త టెక్నాలజీ అనమాట. మెతుకులు వెళ్ళిపోకుండా ఏ టెక్నాలజీ కనిపెట్టారు, కుక్కర్. మొత్తం అందులోనే వేసి మసలాలి మొత్తం, బయట పడడానికి ఇక ఛాన్స్ లేదు. కానీ కొంతమంది ఉంటారు అట్లాంటి వాటితో కూడా ఆడుకుంటారు. ఏమవుతుంది తెలుసా, కుక్కర్ పేలుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, కుక్కర్ పేలి అందులో ఉన్న బియ్యం గింజలు కావచ్చు, పప్పు కావచ్చు, ఎగ్గిరి ఎక్కడ తంతుంది, స్లాబ్కు దాన్ని అంతవరకు వెళ్ళిపోతుంది. కాబట్టి రైస్ కుక్కర్ను కూడా నమ్మడానికి వీల్లేదు, ప్రెషర్ కుక్కర్స్ని కూడా నమ్మడానికి వీల్లేదు. అది పనిచేసేటంత పనిచేస్తాయి కాబట్టి అన్నిటినీ పర్ఫెక్ట్గా మనం అనడానికి వీల్లేదు. ఇది ఎవరిలో ఉంటుంది అనేసి అంటే మనలో ఉంటుంది, ఉడికే గింజలో ఉంటుంది. నువ్వు నిజంగా నిండుగా ఉడికే గింజగా నువ్వు ఉండాలి అనేసి అంటే దేవుని సన్నిధిని తప్పకుండా ఏం చేయాలి,
కనపడాలి. హల్లెలూయా. ఈ వాక్యము నిన్ను ఏం చేస్తుంది? ఇంకా పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. మనం పర్ఫెక్షన్ కాకుండా పరలోక రాజ్యము చేర్చబడలేము. పరిపూర్ణులము కావాలి, మనం పరిపక్వత చెందాలి. మనలో పరిపక్వత పరిపూర్ణత రాకుండా పరలోక రాజ్యము చేర్చబడాలంటే అది అసంభవము, అసంభవము, అసంభవము. పరిపూర్ణులము మనము కాకుండా పరలోక రాజ్యము చేర్చబడలేము. మనలో ఏం కావాలి? పరిపూర్ణత కావాలి. హల్లెలూయా. బైబిల్లో ఎన్ని 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 గ్రంథాలు ఉన్నవి? టక్కున చెప్పగలగాలి. క్రొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నవి? పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నవి? ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ హౌ మెనీ ఇన్ నంబర్స్, అన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ ఏం చేసిందంట? పేరు మర్చిపోయింది. విశ్వాసులు కూడా బాప్తిసం తీసుకున్న రోజు వాళ్ళ పేరు బాగా గుర్తు పెట్టుకుంటారు. బాప్తిసం తీసుకున్నాక ఒక సంవత్సరం తర్వాత, సంవత్సరం వరకు, ఏదో 2 సంవత్సరాల వరకు బాగా పేరు గుర్తు పెట్టుకుంటారు. తర్వాత నీ పేరు ఏంటి అంటే అలా పాత పేరే. ఏ పేరు గుర్తుకొస్తుంది? ఏమైపోయింది? దేవుడు నీకు ఇచ్చిన కొత్త పేరుతో నువ్వు పిలువబడడానికి నీకు ఇష్టం లేదా? నువ్వు కొత్త పేరుతో పిలువబడితేనే కానీ ఈ బియ్యం గింజ ఏమవుతుంది? చక్కగా ఉడుకుతుంది. అన్ని రకాల ఆశీర్వాదాలు నీకు రావాలి అనేసి అంటే దేవుడు నీకు ఇచ్చిన పేరుతో నువ్వు పిలువబడాలి. యూ షుడ్ బి కాల్డ్ బై హిస్ నేమ్. నా పేరు పెట్టబడిన నా జనులని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. కానీ బయటికి వెళ్తే యేసయ్య పేరు చెప్తున్నామా మనం? ఆయన నీకు ఇచ్చిన పేరు నువ్వు ఆ పేరులో నువ్వు పిలువబడుతున్నావా? వాట్ హ్యాపెన్ టు యూ? ఏమైపోయింది? సిగ్గుపడుతున్నారా? దేవుడు నాకు పలానా పేరుని ఇచ్చాడు అని నీ పేరును చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఒకరోజు దేవుడు కూడా ఏం చేస్తాడు? తన దూతల ఎదుట ఏం చేస్తాడు? నిన్ను తీసుకోవాలంటే నాకు కూడా సిగ్గేస్తుంది. ఎక్కడ? నా పరలోకంలో చేర్చాలంటే దేవుని దూతలు ఎదుట ఏం చేస్తాడంటే దేవుడు కూడా సిగ్గుపడతాడు. గాడ్ విల్ ఆల్సో ఫీల్ షై. అర్థమవుతుందండి? అన్నం మెతుకు ఏం చేయబడాలి? నీటిలో వేయబడి అది కుతకుత 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 అంటూ ఏం చేయబడాలి? ఎన్ని నిమిషాలు ఆ యొక్క అన్నము ఉడకాలో అది పరిపూర్ణంగా ఉడికే వరకు ఎక్కడ ఉండాలి? ఆ వేడి నీటిలో ఉండి యూ షుడ్ అలో గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. క్రైస్తవ జీవితంలో నీవు పరిపూర్ణత చెందాలి అంటే యూ షుడ్ అలో గాడ్ టు వర్క్ త్రూ యూ. చాకలివాడు ఉన్నాడు. చాకలివాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ బట్టలు తీసి ఏం చేస్తాడు? పండకేసి, ఆర్ యు అలౌవింగ్ గాడ్ టు బీట్ యూ లైక్ దట్? ఎక్కడ మురికి అక్కడే పెట్టుకుంటారు. పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకం వెళ్ళాలా? బండకేసి కొట్టబడాలి. అవసరమైతే మురికి ఎక్కువ ఉంటే ఏం చేయబడాలి? పాపపు మరకలు ఎక్కువగా ఉంటే ఏం చేయబడాలి? చాకలివాడు వేసి కొట్టినట్టుగా జీవితంలో ఏం చేయబడాలి అంటే హృదయాలు పరిశుభ్రపరచబడాలంటే దేవుని దెబ్బ తగలాలి. హల్లెలూయా. వాటి గుండా నువ్వు వెళ్ళకుండా, శ్రమల గుండా నువ్వు వెళ్ళకుండా నీ జీవితంలో గమ్యము చేర్చబడలేవు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్. మీ హృదయమును కలవరపడనీయకుడి. అసలు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి తెలుసా? హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నవి? సడన్ న్యూస్ ఏదైనా విన్నారనుకోండి, సడన్ న్యూస్ వింటే ఏమవుతుందో తెలుసా? ఏమొచ్చేస్తుంది?
హార్ట్ అటాక్ వస్తుంది. ఒకసారి ఒకతన్ని లేపారంట, దొంగలు పడ్డారు, పక్కింట్లో దొంగలు పడ్డారు అంటే లేచి, దొంగలు వచ్చాడా, ఎక్కడున్నా, హార్ట్ అటాక్ వచ్చి అక్కడికి కుప్పకూలిపోయాడు. అర్థమవుతుందా? అంటే దొంగలు పడ్డారు అన్న ఒక్క వార్త వచ్చే వరకు ఈయన ప్రాణం ఏమైపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒకసారి ఆర్టీసీ బస్సులో 2 డ్రైవర్లు, ఆ బస్కు డ్రైవింగ్ చేయాల్సింది ఎంతమంది డ్రైవర్లు, 2 డ్రైవర్లు. ఒక డ్రైవర్ ఏమో రెస్ట్ తీసుకుంటున్నాడు, ఇంకో డ్రైవర్ ఏమో సీట్లో కూర్చున్నాడు. ఇది నిజంగా జరిగిన కాదని, నిజంగా జరిగిన సందర్భాన్ని నేను చెప్తున్నాను, కథ కాదు ఇది, నిజంగా జరిగింది. నల్గొండ జిల్లాలో జరిగింది. ఒక ప్రాంతం, ఒక డిపో, ఆ డిపో పేరు చెప్పను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 డ్రైవర్లు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక డ్రైవర్ ఏమో రెస్ట్ తీసుకున్నాడు, ఇంకొక డ్రైవర్ ఏం చేశాడు అనేసి అంటే, సాయంత్రం అయింది, 6:30, 7 అట్లా కావచ్చు, 6:30, 7, మస్క చీకటిగా ఉన్నది. చీకటి పడుతున్న సందర్భంలో మరి ఆ డ్రైవర్ ఎట్లా నడిపాడు ఏమో తెలియదు, కానీ పోయి ఆ ఊర్లో, ఒక పల్లెటూరు గుండా ప్రయాణమై వెళ్తూ ఉంటే ఊర్లో ఒక వ్యక్తిని కొట్టేశాడు. ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. అప్పుడు ఊరు ప్రజలందరూ కూడా ఎవరు కొట్టేశారు, ఏ బస్, ఈ డ్రైవర్ ఏమో చాలా స్పీడ్గా అందుకొని స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత దూరం అనిపోతాడు? లాస్ట్కి ఏం జరిగిందో తెలుసా అండి, ఈ డ్రైవర్ చాలా స్పీడ్లో పోయాడు, పక్కకు ఆపి పడుకున్న డ్రైవర్ను లేపాడు. ఎవరిని లేపాడు? పడుకున్న డ్రైవర్ని లేపి, అరే బాబు నువ్వు కొంచెం ఎక్కువ అనేసి ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టాడు. ఇతనేమో నిద్రపోతూ యాక్ట్ చేశాడు. ఊరు వాళ్ళు వచ్చేసారు, ఆయనకి ఏం తెలియదు, నిద్రలో లేచాడండి అంతే. ఈ డ్రైవర్ ఏం చేసినట్టు నిద్ర లేచాడు అంతే. ఊరు వాళ్ళందరూ వచ్చేసారు, బస్సు అటకాయించారు. డ్రైవర్ను దింపి కొట్టడానికి అనేసి వాళ్ళు అందరూ ఒక్కటేసారి దొమ్మిగా బస్సు ఎక్కేశారు. ఏంటి ఆపమంటే ఆపట్లేమంటే, నాకేం తెలియదండి, ఏమైందంటే, మళ్ళీ ఇంత చేసి నువ్వు ఏమైంది అని అంటావు అనేసి డ్రైవర్ను బాగా కొట్టడానికి వాళ్ళు వచ్చే వరకు ఒక్కసారి తనకు ఏమనిపించిందంటే, గుండె ఏమైపోయిందంటే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. బీపీ పెరిగిపోయింది, హార్ట్ అటాక్ వచ్చేసింది. ఎక్కడ స్టీరింగ్లో కూర్చున్నాడో ఆ స్టీరింగ్లోనే అతడు కుప్పకూలి చనిపోయాడు. హార్ట్ అటాక్ ఎట్లా వస్తుందో అర్థమైందా మీకు? నీ తప్పు లేకుండా నీ మీద తప్పు మోపబడినప్పుడు ఏమవుతుంది? గుండె బాధపడతాం మనం. క్రైస్తవులుగా ఈ లోకములో సత్య మార్గాన్ని అనుసరిస్తున్న క్రైస్తవ ప్రపంచము తప్పు చేయొద్దురా బాబు, మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, పాపము చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, బూతులు మాట్లాడడానికి వీల్లేదు, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, జగడాలు వద్దు, కుటుంబాలలో సామరస్యంగా ఉండాలి, ఇన్ని చెప్పి ఒక కుటుంబాన్ని చక్కని నడవడికలో నడిపించుచున్న క్రైస్తవ సంఘాల మీద దొమ్మిగా పడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రీసెంట్గా పోయిన వారంలో జరిగిన సందర్భాలు మీకు తెలిస్తే ఒక 2 సందర్భాలను చెప్తాను నేను. ఒక అమ్మాయి సొంత తల్లినే ఏం చేసింది? చంపింది. వార్త విన్నారా మీరు? నేను మన అబద్ధం చెప్తున్నాను, ఇది కూడా కల్పనలేనా? అందుకోసమని యథార్థ గాథలు కూడా తీసుకొని వస్తాను అప్పుడప్పుడు, అర్థం కావటానికి. సమాజంలో ఏమి జరుగుతుందో అర్థం కావాలి అంటే సమాజంలో జరుగుతున్న యథార్థ గాథలు మనం వినాలి. సొంత కూతురు ఎవరిని చంపేసిందండి? తల్లిని చంపేసింది. కారణం ఏంటో తెలుసా?
చర్చీలు మూసేస్తున్నారు, దేవుని వాక్యం చెప్పనివ్వట్లేదు. పాపము పరిపక్వమైపోతుంది, చంపుకునే స్థితికి వెళ్ళిపోతుందండి. నిన్నగాక మొన్న ఒక టీవీ యాంకర్, విన్నారండి, చనిపోయింది. కారణం ఏంటి? వాక్యానుసారమైన జీవితము లేకపోవటము, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవటము. అర్థమవుతుందా? తన స్వంత ఆలోచనలు చొప్పున, నువ్వేంటి నాకు చెప్పేది, నేనే ఒక టీవీ యాంకర్ను అనేసి అనుకున్నదో మరేమనుకున్నదో. తల్లిదండ్రులు వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, వద్దు బిడ్డ అన్నా కానీ మీరేంటి నాకు చెప్పేది అనేసి తన సొంత బాటలో వెళ్ళిపోయింది. చివరికి ఏంటంటే తన చేతులతో తన జీవితాన్ని అంతమొందించుకునే పరిస్థితికి వచ్చేసింది. ఏం లాభం? పుస్తకాలు రాసిందంట, చాలా చాలా ఎన్నెన్నో చేసింది, ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిందంట తన లైఫ్లో. కానీ మరి తన పరిస్థితి ఏమైపోయింది? నిన్ను నీవు ఇన్స్పైర్ చేసుకోలేకపోయావే. కారణం ఏంటి అంటే, ఏమి కరువైపోయింది ప్రపంచములో అంటే దేవుని వాక్యము. ఆయన దుడ్డు కర్ర, కాపాడే దేవుని దుడ్డు కర్రను అందరూ పక్కన పెట్టేస్తున్నారు. ఇవి ఏ ప్రభుత్వము తరము కాదు, ఏ మానవుని తరము కాదు. ఇట్లాంటి మరణాలను ఆపాలి అంటే ఆ మరణాలు ఆపగలిగింది సర్వశక్తి కలిగిన దేవుని వాక్యము ఒక్కటి మాత్రమే. అందరము చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఆయన వాక్యము ప్రకటించబడాలి, ఊరూరిలో ప్రకటించబడాలి, గల్లీ గల్లీలో ప్రకటించబడాలి. ఎంతోమంది వారి జీవితాలలో క్వశ్చన్ మార్క్ తోటి జీవితాలు అంతమొందించుకునే పరిస్థితిలో మనము చూస్తున్నాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్? మంచి మాటలకు తావివ్వని ఈ లోకము, మంచి మాటలు చెప్పే సేవకులు మరణించి విగత జీవిలాగా రోడ్ల పక్కన పడేసి, విగత జీవిలాగా వారి శవాలను కనిపించేటట్టుగా చేసే లోకము ఈ లోకము, కర్కశమైన లోకము. మంచిని ప్రేమించే లోకము కాదండి. ఈ రోజులలో సినిమాలని, సీరియళ్ళని, అవే సినిమాలలో జరిగేవి నిజ జీవితాలలో జరుగుతూ ఉన్నవి. భార్యాభర్తల మధ్యలో ఏముండట్లేదండి? ఏముండట్లేదు? ప్రేమ కనిపించట్లేదు. కుటుంబంలో ప్రేమలు చల్లారిపోయాయి. కుటుంబంలో ప్రేమలు కనిపించట్లేదు. భర్తను భార్య ప్రేమించట్లేదు, భార్యను భర్త ప్రేమించని పరిస్థితి ఏమైపోయింది? ఈ లోకములో ఒక భార్యను భర్త ప్రేమించకపోతే పరలోకం వస్తుంది అనుకుంటున్నాడా? నో. చాలా మంది అనుకుంటారు, యేసు ప్రభువు నమ్ముకొని నీళ్ళలో మునిగేస్తే అయిపోయింది, పరలోకం మాదే అనేసి అనుకుంటున్నారు. కాదు. లెట్ జీసస్ లివ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. హల్లెలూయా. భార్యను భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. నీ భార్యను నువ్వు ప్రేమించలేకపోతే దేవుని వాక్యాన్ని పట్టుకొని కూడా వ్యర్థమే. ప్రేమించాలి నీ నిజ జీవితములో. భార్యలు కూడా భర్తను ఏం చేయాలి? మీ భర్తను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలి. ఆప్యాయత, కుటుంబములో ఉండే ప్రేమ కదా. ఎర్రని గుర్రంపై ఒకడు స్వారీ చేస్తూ వస్తున్నాడు అనమాట. వస్తూ ఉన్నాడు. వాడి టార్గెట్ అంతా ఏంటంటే కుటుంబాలలో ఏం చేయాలి? చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరెను. మనుషులు ఒకరినొకరు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయునట్లు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. మనుషులు ఒకరినొకరు ఏం చేస్తున్నారంట? అసలు ఊహిస్తారండి? కూతురు తల్లిని చంపుతుందంటే ఊహిస్తారా?
సొంత కూతురు తల్లిని చంపిన కేసు, అది రిజిస్టర్ అయిన కేసులలో అది ఫస్ట్ అట్లాంటి టైప్ కేసు అంట. మళ్ళీ ఎంత అమ్మాయి ఏజ్, పెద్ద అమ్మాయి ఏం కాదు, పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా కాదు, పెళ్లి ఏజ్ వచ్చిన అమ్మాయి కూడా 17 సంవత్సరాల అమ్మాయి. 17 సంవత్సరాల అమ్మాయి ఒక తల్లిని చంపేసిందంటే చూడండి. మనుషులు ఒకరినొకరును చంపుకొనున్నట్లు బైబిల్లో ప్రతిదీ స్పష్టంగా వ్రాయబడ్డది, ఏమి జరుగుతుంది ఈ ప్రపంచములో అని. బైబిల్ మనము చూస్తే ఇట్ ఈస్ ద గైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. పరిస్థితులు ఏంటి, ఎందుకు చంపుకుంటున్నారంటే ఎవరు వచ్చి చేరారు? ఎర్రని గుర్రముపై స్వారీ చేయించిన వాడు వస్తున్నాడు, ఇంటింట ప్రవేశిస్తూ ఉన్నాడు, జగడాలు పెడుతూ ఉన్నాడు, ఒకరినొకరు చంపుకున్నట్లుగా చేస్తున్నారు. ఇఫ్ యు అలో దిస్ రెడ్ హార్స్ రైడర్, ఏదో జరిగిపోతుంది, రక్తపాతం అనేది కనిపిస్తుంది. కానీ ఆ ఎర్రని గుర్రముపై స్వారీ చేయించిన వాడు నీ ఇంటిలో ప్రవేశించకూడదు అంటే ఏం కావాలి మీకు? దేవుని యొక్క దండము. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. దేవుని ప్రేమలో నడిపిస్తుంది కదా. కొంతమందికి ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారంటే పక్క వాళ్ళని ప్రేమిస్తారు. నువ్వు అందంగా లేవు, భార్యలు ఎట్లా టార్చర్ చేస్తారో తెలుసా అండి కొంతమంది భర్తలు. నువ్వు అందంగా లేవు, పక్కా ఆవిడ చూడు ఎంత అందంగా ఉన్నది. అంటే పెళ్లి చేసుకుంటారు కానీ మైండ్ అంతా ఎక్కడ పెట్టుకుంటారు? అరే బాబు, నీ సంసారం పక్కింట్లో కాదురా, ఎక్కడ నీది? నీ ఇంట్లో నువ్వు ఎవరికైతే తాళి కట్టావో, ఎవరితో అయితే ఉంటానని సెకండ్ ఇచ్చావో ఆ వ్యక్తితో నువ్వు ఉండాలి. కానీ పక్కింటి వ్యక్తిని చూసి వాళ్ళు చూడు బాగున్నారు, ఆ అమ్మాయి చూడు బాగున్నారు, ఆ అమ్మాయి వైపు చూడడానికి కాదు. పెండ్లి చేసుకున్న తర్వాత భర్త దృష్టి ఎక్కడికి రావాలి? ఎవరి మీద ఉండాలి? భార్య మీద ఉండాలి. భార్య దృష్టి ఎవరి మీద ఉండాలి? భర్త మీద ఉండాలి. అంతేకాని పక్క వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళ జీవితాలు ఏవో అనుకుంటారు. కానీ టీవీ యాంకరే ఏమైపోయిందండి, తన జీవితంలో ఫెయిల్ అయిపోయి సాధించలేక ఏమైపోయిందంటే తన తనువు చాలించుకున్న పరిస్థితికి వచ్చేసింది. నువ్వు ఎవరివైనా, యేసు లేని జీవితము శూన్యమైన జీవితము. హల్లెలూయా. Without Jesus, your life is zero. You may be a hero, you may be a great person, a great personality, but if you do not have Jesus with you, your life is zero and zero and zero. Keep Jesus with you. Keep His word in your life. Hallelujah. Psalm 119 verse 9 says, కీర్తనలు 119 9వ వచనం ఏమని చెప్పబడుతుంది? యవనస్తులు నీ వాక్యమును బట్టి. ఎట్లా చూసుకోవాలంట? దేన్ని బట్టి చూసుకోవాలి? లేదు, పక్క పాస్టర్ని బట్టి. ఆ పాస్టర్ కాలర్లు ఎట్లా ఎగిరేస్తూ ఉంటాడు, వాక్యం చెప్తుంటారు కొంతమంది పాస్టర్లు. కానీ ఏం ఎగిరేస్తూ ఉంటారు అంటే, వాక్యం చెప్పి అంత టైం ఏం చేస్తూ ఉంటారు? ఈ కాలర్ ఇటు చదువుకోవడం, ఈ కాలర్ ఇటు చదువుకోవడం, ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవడం, ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవడం, వాటినే ఫాలో అవుతున్నారు జనాలు. యవనస్తులారా, దేన్ని ఫాలో కావాలంటున్నారు? దేవుని వాక్యం చూడండి. డోంట్ లుక్ ఎట్ ఎనీబడి. సినిమాలలో ఆడుతున్నట్టుగా పాస్టర్లు ఆడుతున్నారేమో కానీ ఇఫ్ యు ఫాలో దెమ్ యూ విల్ బి అన్ అట్టర్ ఫెయిల్యూర్. కొంతమంది వాళ్ళు పాడినట్టే పాట పాడతారు అన్నమాట. ఇక రాగం చూస్తే ఎట్లా, పలానా పాస్టర్ దిగొచ్చినట్టుగానే పాడుతున్నావు. అది కాదు, వాళ్ళు పాడినట్టుగా కాదు నువ్వు పాడాల్సింది, నువ్వు పాడినట్లుగా పాడాలి. హల్లెలూయా. డోంట్ ఇమిటేట్ ఎనీబడి. దేవుడు నీకు ఇచ్చిన మంచి రాగాన్ని పెట్టి ఏం చేస్తారంటే కొంతమంది అడాప్ట్ చేసుకుంటారనమాట. అట్లా చేస్తే బాగుంటుందని. కానీ ఎప్పటికైనా పప్పులో కాలు వేసినట్టే అవుతుంది. వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చదవండి తర్వాత.
నా పూర్ణ హృదయముతో. ఎవరిని వెతికారు? యేసయ్యను వెతికారా? అమ్మాయిలను వెతుకుతున్నారా? అబ్బాయిలను వెతుకుతున్నారా? పూర్ణ హృదయంతో ఎవరిని వెతుకుతున్నారు? యేసయ్యకి ఎంత హృదయాన్ని ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఇచ్చేది వారములో ఒక 3 గంటలు, 3 hours దేవుడు వారానికి ఇస్తే, ఈ వారములో ఈ 3 గంటలు కూడా దేవునితో షేర్ చేయలేని స్థితిలోనికి మానవ కోటి వెళ్ళిపోతున్నారు అనేసి అంటే ఏం చేసినట్టు? విశ్రాంతి దినం ఏం చేయమన్నట్టు? దేవుడు పరిశుద్ధముగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఉంచుతున్నారా విశ్రాంతి దినమును? అపవిత్రం చేస్తున్నారా? వెళ్ళాల్సిన పని లేదు చర్చికి. ఏం చేస్తున్నావు? సాతానుతో స్నేహం చేస్తున్నావా? దేవుడు నీకు పెట్టిన నియమావళిలో నువ్వు నిలిచినట్లయితే, ఆయన ఆజ్ఞలలో నువ్వు నడుచుచున్నట్లయితే, ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, అయ్యా నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము నాయన. రోజు నువ్వు నీతో పాటు వెళ్ళవలసింది ఏంటంటే, దేవుని గైడ్ నీతో ఉండాలి. హల్లెలూయా. ఈ గైడ్ ప్రకారంగా మీరు జీవిస్తున్నారా లేదా? మిమ్మల్ని మీరు ఏం చేయాలి? కంపేర్ చేసుకోవాలి, అన్వయించుకోవాలి మీ జీవితంలోనికి. లేదు అంటే దేవునికి అయిష్టమైనది ఉంటే తీసేయాలి. మీ మాటలో అయ్యో పలానా దగ్గర కరెక్ట్ మాట్లాడలేదు, కొంచెము దురుసుగా మాట్లాడాను, ఈసారి నేను మార్చుకుంటాను, నా దురుసు ప్రవర్తనను మార్చుకుంటాననేసి మాట నెక్స్ట్ టైం మంచిగా మార్చుకున్నారనుకోండి, అదే దేవునికి కావాల్సింది. హల్లెలూయా. ఆ స్థితిలోనికి రావాలి అంటే దేవుని వాక్యం కావాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో. అవునా? ఒక్కసారి హృదయాన్ని తీస్తే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ హృదయాల నిండా ఏమి ప్రింట్ అయిపోయి ఉన్నామండి? చాటింగ్లు. నిన్న ఒక ఫైల్ వచ్చింది నాకు, నా దగ్గరికి ఒక ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ కావాలంటే ఏముండాలంట? ఇన్స్టాగ్రామ్ ఉండాలి. నాకు ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏ గ్రామ్ లేదు. ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఏముండాలంట? యూ కెన్ ఓపెన్ ఓన్లీ విత్ ఇన్స్టాగ్రామ్. అంటే సారీ, ఐ డోంట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్. ఆ ఫైల్ ఓపెన్ కాకున్నా పర్వాలేదు. హల్లెలూయా. దేవుని ఎదుట మనము పాపము చేయకుండానట్లు మన హృదయములో ఏముండాలంటున్నాడు? వాక్యానికి ప్లేస్ ఇస్తున్నారా? ఒక్కొక్కరిని అడిగితే ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి అనేసి అడిగితే, ఎన్ని వాక్యాలు మీ హృదయంలో పదిలపరుచుకున్నారు? హౌ మెనీ వర్సెస్ ఆఫ్ గాడ్ దట్ యు హ్యావ్ బై హార్ట్? వాక్యాలు గుర్తున్నాయా? గుర్తు పెట్టుకుంటున్నారా? వాక్యాలు హృదయంలో పదిలపరుచుకుంటున్నారా? 4 రోజుల తర్వాత బైబిల్ మీ చేతులలో ఉండదండి, గుర్తుపెట్టుకోండి. బ్యాన్ అయిపోతుంది. ఇంకా కర్కశం. శ్రమలు విస్తరిస్తుంటే చర్చీలకు పంపిస్తే శ్రమలు తగ్గుతాయనే దానికంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా పాపం చేస్తారంట, ఇంకా కఠిన శిక్షలు పెడతారు. ఈ లోపల యేసుప్రభు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. దానికంటే ముందుగా పరీక్షలు, కఠిన పరీక్షలు ఈ ప్రపంచవ్యాప్తముగా సంఘము ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎక్కడ పదిలపరుచుకోవాలి? హృదయం. నేను వ్రాసిన పాటలలో మ్యాక్సిమం మోర్ దెన్ 90% ఆఫ్ సాంగ్స్ ఎగ్జాక్ట్గా వాక్యములో ఉన్న వచనాలే ఎక్కడ రాశాను? పాటలో రాశాను. ఈ పాటలన్నీ మీరు వాడారనుకోండి, ఎన్నో అధ్యాయాలు మీ మైండ్లో ఉంటాయి. హల్లెలూయా. అందుకోసం ఉట్టికి కాదు, ఈ పాటలు ఏదో రాసి ఆ మోకాళ్ళ మీద ఉండి ఎగ్జాక్ట్గా ఆ వచనాన్ని తీసుకొని వచ్చి వచనం ఉన్నట్టుగా నేను రాగం కట్టి ఎందుకు అంత కష్టపడాల్సి వస్తుంది? ఆ వచనాన్ని కొంచెం కట్ చేసేసి ఇంకా 2 ముక్కలు కలిపి కదా, లేనిది ఉన్నట్టు చేసి ఉన్నది లేనట్టు చేసి నేను చేయొచ్చు కదా. వై ఐ యామ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ టు కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్ అంటే 4 రోజుల తర్వాత ఏం కాబోతుంది అనేసి అంటే బైబిల్ బ్యాన్ చేయబడబోతుంది. అప్పుడు ఈ పాటలు మీరు రెగ్యులర్గా పాడారు అంటే ఆ కాలములో, కష్టకాలములో ఏమవుతారు?
బలము లేని చిట్టి చీమలు ఎట్లా ఉంటాయి? శీతాకాలము కష్టకాలము హాయిగా బ్రతుకుతారు. హల్లెలూయా. చంగులు గంతులు వేసే ఈ పాటలలో ఏమీ లేదండి. మిమ్మల్ని తీసుకొని అట్లా నట్టేట ముంచే పాటలు ఇవన్నీ కూడా. కానీ వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. ఈ పాటలు పాడుతూ ఉంటే ఈ పాటలన్నీ కూడా వచనాలే, బైబిల్లోని వచనాలు, సొంత కల్పనలు కాదు, కవిత్వాలు కాదు. ఈ వచనాలను మనం పాడుతూ ఉంటే దేవుని శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన ఈ పాటలలో కూడా మనం ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు కంప్యూటర్ పెట్టుకుంటారు, వైరస్ వచ్చింది అనుకోండి, రాణిస్తారా మీ కంప్యూటర్లోనికి? రాణిస్తారా? ఏం చేస్తారు? యాంటీ వైరస్ పెడతారు. మరి మీ మైండ్లో ఏమన్నా యాంటీ వైరస్ లాంటిది ఏమన్నా పెట్టుకున్నారా? మీ హృదయంలో కానీ మీ మైండ్లో కానీ? ఏ పాట దేవుని చిత్తమైనది, ఏ పాట దేవుని చిత్తము కానిది, ఏ పాట సినిమా స్టైల్లో ఆ సినిమా పాటను కరెక్ట్గా ఆ రాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ దేవుని పాటలో పెట్టేసి గంతులేపిస్తున్నారు. అది ఇక్కడ నేను దేవుని మందిరములో, పరిశుద్ధ మందిరంలో ఈ పాట నేను పాడొచ్చా పాడకూడదా? కంపేర్ చేయండి. మీరు ఫిల్టర్ చేయకపోతే పరలోకంకి వెళ్ళినప్పుడు ఏమవుతానంటే యూ విల్ బి స్టాప్ బిహైండ్. ఈ ప్రపంచంలో ఏదో పెద్ద పెద్ద పాస్టర్లు పాడిన పాటలు ఉండొచ్చేమో, బట్ యూ హ్యావ్ టు కంపేర్. వాటిని స్కాన్ చేయాలి. నిజముగా ఇది దేవుడు ఇచ్చిన పాటనే కాదా, దేవుని చిత్తములో ఉన్న పాటనా కాదా? అది ఎట్లా తెలుస్తుంది మీకు? ఇంకా మనం ఎక్కడ ఉన్నామంటే మొదటి వచనంలోనే ఉన్నాం. అది తెలవాలి అంటే మనం ఏ వచనానికి వెళ్ళాలి అంటే చూడండి, 15వ వచనం నుంచి చదువుకున్నాం. 15వ వచనం, 14వ అధ్యాయం యోహాను సువార్త 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన. ఏం పంపిస్తున్నాడు దేవుడు? లేదు, కొత్త సాఫ్ట్వేర్తో కూడిన ఫోన్ పంపిస్తున్నాడు. ఈ ఫోన్లో అయితే ఇంకా కొత్త యాప్స్ ఉన్నాయి, రకరకాల యాప్స్ ఉన్నాయి. ఏం పంపిస్తున్నాడు దేవుడు? వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపించు. ఆ ఆదరణకర్త పేరు ఎవరు? సత్య స్వరూపియగు ఆత్మ. అంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఏమిస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. నిజంగా మీకు సెల్ ఫోన్ మీద ఉన్నంతగా దేవుని ఆత్మ మీద ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. ఐ వాంట్ టు రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీకు ఎక్కడో ఉన్న మోజు కంటే దేవాని ఆత్మలో నేను నింపబడాలి ప్రభువా. నిన్నటి దినాన వర్డి పాప కోసమని ఒక పిల్లలకు సంబంధించిన పాట పెట్టాను. అది ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ డైలాగ్స్ అన్నీ ఉంటవి. దావీదు జీవితంతో కంపేర్ చేసి, దావీదు జీవితంలో గురించి కంపేర్ చేస్తూ నేటి కాల పిల్లలు ఏ రీతిగా దావీదులాగా ఉండాలి అని ఆశించే అటువంటి ఒక చిన్న అది వాడికి చూపిస్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి తను మ్యూజిక్ కొట్టాలనుకుంటాడు, కానీ కొట్టలేకపోతూ ఉన్నాడు. మ్యూజిక్ ప్లే చేయాలనుకుంటాడు, ప్లే చేయలేకపోతూ ఉన్నాడు. ఒక మ్యూజిక్ కన్సర్ట్ అనేది జరిగింది. అక్కడేమో మాస్టర్స్ వచ్చారు. నేను నేర్పించిన పిల్లవాడు మంచి కొట్టాలి మ్యూజిక్ అనేసి అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ పిల్లవాడు కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఫెయిల్ అయిపోతాడు. కానీ పక్కన దావీదు జీవితాన్ని చూపిస్తానన్నమాట. అబ్బాయి దావీదు ఎవరిని గెలుస్తాడు? గొల్యాతును
గెలుస్తాడు. హల్లెలూయా. గొలియాతు చాలా బలవంతుడు, దావీదు జస్ట్ ఒక పిల్లవాడు. ఒక పిల్లవాడు అజానుబాహుని గెలవడానికి కారణం ఏంటంటే ఆత్మచేత నడిపించబడ్డాడు. హల్లెలూయా. దావీదులో ఎవరున్నారు? దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు. అదే రీతిగా దావీదు వాయిద్యము, పిల్లన గ్రోవి లేదా దావీదు వాయిద్యాలు వాయించేటప్పుడు వెన్ హీ వాజ్ ప్లేయింగ్ ద హార్ప్ వాయించేటప్పుడు ఏం జరిగింది? దేవుని ఆత్మ దిగి రావడం. అయితే దావీదు అంటాడు, ఆ అబ్బాయితో అంటాడనమాట, ఇగో నేను చూడు ఎట్లా కొడుతున్నాను ఆత్మలో నింపబడి, నువ్వు కూడా కొట్టు, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. అతడు మ్యూజిక్ కొడుతూ ఆనందిస్తూ, దావీదు ఎట్లా కొడుతున్నాడు, ఈ అబ్బాయి కూడా అట్లనే కొడుతూ, ఇద్దరు కొడుతూ ఆత్మలో నింపబడి ఆనందిస్తారు. హల్లెలూయా. తర్వాత మరలా ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్తాడు అనేసి అంటే అదే మ్యూజిక్ కన్సర్ట్ ఇంకా క్లోజింగ్ టైంకి వచ్చేసింది అనమాట. చివరి అవకాశం అప్పుడు ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి నిలబడతాడు. వాళ్ళేమో నీకు ఇవ్వము అవకాశం అంట. లేదు, నేను ఒక్కసారి ట్రై చేస్తాను, నాకు ఇవ్వండి అని. కళ్ళు మూసుకున్నాడు, ఆత్మలో నింపబడి మ్యూజిక్ గిటార్ వాయిస్తున్నాడు ఆ అబ్బాయి. దేవుని పరిశుద్ధాత్మ అక్కడికి దిగి వచ్చింది. కూర్చున్న వారందరూ నిలబడి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ మహిమపరిచారు. హల్లెలూయా. ఆత్మలో నింపబడి ఆరాధన చేయటము ఒక ఎత్తు, లోకానుసారమైన ఎంత మ్యూజిషియన్స్ అయినా కావచ్చు, ఆయన మంచి మ్యూజిషియన్ అండి, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అంటే ఆయన నేర్పించింది నీకు దేనికి పనికిరాదు అంటే ఆత్మీయమైన మ్యూజిక్ పనికిరాదు. దావీదు లాంటి ఆత్మ అనుభవము కలిగిన మ్యూజిషియన్స్లో కూడా చాలామంది ఎవరున్నారో తెలుసా అండి? సాతాను దూతలు చాలామంది ఉన్నారు. ఎవరి దూతలు? ఇక్కడ దేవుని మందిరంలో మ్యూజిక్ ప్లే చేస్తారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ప్లే చేస్తారు? సినిమా రాగాలలో ప్లే చేస్తూ ఉంటారు, డ్యాన్సులలో ప్లే చేస్తూ ఉంటారు. దేవుని మందిరాన్ని, దేవుని యొక్క ఆ యొక్క పటిష్టతను, పరిశుద్ధతను భ్రష్టు పట్టించే లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మ్యూజిషియన్స్లలో కూడా రకరకాల మ్యూజిషియన్స్ ఉంటారు. కేవలము ఆత్మచేత నడిపించబడే మ్యూజిషియన్ ఉంటాడు కదా, ఒక్క సినిమా రాగం ఆయన దగ్గర కనిపించదండి. హల్లెలూయా. ఒక మ్యూజిషియన్ అంటాడు, పాస్టర్ గారు మేము మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఈ సినిమా పాటలు కొట్టకుండా మాకు రాదు అనేసి అంటాడు. అంటే సినిమా పాటలతోటి నువ్వు నేర్చుకుంటావు ఆ మ్యూజిక్. దేవుని కృపను బట్టి నేను మ్యూజిక్ నేర్చుకునే టైం, ఇంటర్మీడియట్ చదివే టైంలో ఫాదర్ డామినిక్ అని ఒక క్యాథలిక్ చర్చ్, అది కొత్తగూడెంలో ఉండేది. అప్పుడు దినకరన్ గారి మీటింగ్స్ జరిగినప్పుడు ఇతను మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి నడిపించాడు ఫాదర్ డామినిక్. ఆ ఫాదర్ డామినిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కని మ్యూజిక్ చెప్పాడు. చాలా అవన్నీ నా మైండ్లో ప్రింట్ అయిపోయింది. హల్లెలూయా. అన్నాడు, మనం దేవుని పాటలు తప్ప వేరే పాటలు కొట్టడానికి వీలు లేదు. చాలామంది వస్తారు, ఆ రాగంగా ఈ రాగం అంటారు, అవన్నీ కాదు. ఆత్మలో నింపబడాలి. వచ్చిన దాంతో ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తే దేవుడే మనల్ని ఏం చేస్తాడు? ఆత్మలో నడిపిస్తాడు. అటువంటి ఆత్మతో నింపబడి మ్యూజిక్ కొట్టాలని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అసలు వేరే మ్యూజిక్లు అంటే అసలు ఆ మ్యూజిక్ వింటుంటేనే, పేరేమో క్రైస్తవ పాటలు, కానీ పక్కన ఒక వచనం అయిపోగానే మ్యూజిక్ పక్కన వస్తూ ఉంటుంది. ఎక్కడ మ్యూజిక్ అంటే ఏదో సినిమా పాటలు కొట్టిన మ్యూజిక్ ఇక్కడ దేవుని పాటలలో పెడుతూ ఉంటే సంఘం అంతా చప్పట్లు కొడుతూ అందరూ ఎగురుతూ ఉంటే ఎవరొచ్చి డాన్స్ చేస్తారు? లూసిఫర్. అరే బాబు, నా పాటనే, నా మ్యూజిక్ ఇక్కడ కూడా ప్లే చేస్తున్నారా? నో. దేవుని మందిరములో మనం ఉన్నప్పుడు పరిశుద్ధత, మ్యూజిక్ని కూడా మనం ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. హల్లెలూయా. ఒక కంప్యూటర్కు యాంటీ వైరస్ ఎట్లా పెడుతున్నామో, వైరస్ రాకుండా కాపాడుతున్నామో, దేవుని మందిరములోని మ్యూజిక్ కూడా ఏమంటకూడదు అనేసి అంటే, దేవునికి అయిష్టమైన మ్యూజిక్ ఎక్కడికి రాకూడదు, దేవుని మందిరములోనికి రావడానికి వీలు లేదు. ఆ పాట రాసిన వాళ్ళు ఎంత పెద్ద సింగర్లైనా కావచ్చు, ఆ మ్యూజిక్ వాయించే వాళ్ళు ఎంత పెద్ద మ్యూజిషియన్స్ అన్న కావచ్చు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్స్ విల్, ఆ పాట పాడి కూడా వ్యర్థమే. సైతాన్ వచ్చి డాన్స్ చేస్తాడు, కానీ
దేవుని సన్నిధి ఉండదు. కానీ దావీదులాగా ఆత్మలో నింపబడి, ప్రతి మ్యూజిషియన్ కూడా ఏం చేయబడాలంటే దేవుని ఆత్మలో నింపబడి మ్యూజిక్ కొట్టాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారు మ్యూజిషియన్స్ చెప్పండి? అందరూ మ్యూజిషియన్సే. ఇక మళ్ళీ ఎల్కేజీకి పోవాలి. అర్థమవుతుందా? ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు? పాటలు పాడేటప్పుడు ఎంతమంది? తాళం ఇది. హల్లెలూయా. తాళం కొట్టమంటే ఒకటప్పుడు కొడతారు, ఒకప్పుడు ఇంకొకప్పుడు కొడతారు. అది కాదు, కరెక్ట్గా నేర్చుకోవాలి తాళం. ఆత్మలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు పర్ఫెక్ట్గా తీసుకొని వెళ్తారు. దేర్ విల్ బి యూనిటీ ఇన్ క్లాపింగ్ హ్యాండ్స్. హల్లెలూయా. ఇందాక పాస్టర్ శామ్యుయల్ ఒక పాట పాడుతూ ఉన్నాడు. హల్లెలూయా స్తుతి మహిమ. అందరికీ తెలిసిన పాటనే కదండి అది. పాట నేర్పిస్తూ ఉన్నాడు. మ్యూజిక్ ఒకవైపు డ్రాగ్ అవుతూ ఉంటే వెంటనే ఏం చేశాడు? కమాండ్ చేశాడు. అట్లా కాదు, మ్యూజిక్ ఎట్లుండాలి? పర్ఫెక్ట్గా రావాలి. అయిపోయింది. మ్యూజిక్ని కమాండ్ చేశాడు. పాటలు పాడేటప్పుడు ఒకరేమో ఎక్కడో పాడుతున్నారు, లోయలలో ఉండి పాట పాడుతున్నారు. ఒకరేమో కొండలెక్కి పాట పాడుతున్నారు. ఒకరేమో ఏ మార్గంలో పాట పాడుతున్నారు. ఆ రాగం ఎటు వెళ్తుంది? ఇట్లా పాట పాడితే దేవుడు వస్తాడు. ఆత్మలో నింపబడ్డప్పుడు we will be tuned to the Holy Spirit God. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు అందరము ఒకటే రాగము. పాటలు పాడే వాళ్ళందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే లీడ్ చేస్తున్నారో వారి రాగములోనికి మీ ట్యూనింగ్ కూడా ఏమైపోవాలి? కలిసిపోయి సేమ్ అదే రాగములో మీరు పాడితే పాటకు రమ్యత వస్తుంది. లేదు నా పిచ్ ఇంకా హై పిచ్ ఉండాలి అంటే అది ఎక్కడికి వెళ్తే కొండలలోకి వెళ్ళిపోతుంది. ఈ కొండలు, లోయలు కదా, కరుకు మార్గాలు, వక్ర మార్గాలు నేను అనుకున్నట్టే పోవాలి. నీ రాగం తీసుడు చల్లకుండా. కానీ ఫస్ట్ ఏం కావాలంటే